అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శిరీష. హెల్తీ మ్యాజిక్ ఫుడ్స్కి స్వాగతం. నేను ఇవాళ రా ఓట్స్ ఫ్లోర్తో పరాటా చేయడం చూపిస్తాను. రా ఓట్స్ 10% ఫైబర్ కలిగి ఉన్న ఇన్క్రెడిబుల్ గ్రెయిన్. అలాగే ఇందులో గ్లూటెన్ ఫ్రీ, లో గ్లైసెమిక్ ఇండెక్స్ మరియు రిచ్ ఇన్ యాంటాక్సిడెంట్స్ అవ్వటం వల్ల ఇది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ మరియు బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తాయి. అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్, బాడీ వెయిట్ని కూడా తగ్గిస్తాయి. ఇవి డైజెషన్ని చాలా ఇంప్రూవ్ చేస్తాయి. అందువల్ల ఈ గ్రెయిన్స్ చాలా హెల్ప్ఫుల్. ఈ గ్రెయిన్స్తో చేసిన ఫ్లోర్ హెల్తీ మ్యాజిక్ ఫుడ్స్ వారు చేస్తున్నారు. ఈ ఫ్లోర్తో నేను ఇప్పుడు పరాటాలు చేసి చూపిస్తాను. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి పిండి బాగా నానింది. ఇప్పుడు ఈ పిండిని కాసేపు మెదుపుకోవాలి. ఇలా మెదుపుకుంటే మీకు మెత్తటి పరాటాలు వస్తాయి. సో ఎప్పుడైనా పిండిని బాగా మెదుపుకోవాలి. ఒకసారి ఇలా మెదుపుకొని మీకు కావలసిన సైజులో పెద్దగా పరాటాలు కావాలంటే పెద్ద పిండి ముద్దను తీసుకోవచ్చు. నేను ఇప్పుడు మీడియం సైజ్ పరాటాలు చేస్తున్నాను. ఈ మాత్రం పిండి తీసుకుంటే మీడియం సైజ్ పరాటాలు వస్తాయి. నేను తీసుకున్న 2 కప్పుల పిండికి 5 పరాటాలు వస్తున్నాయి. ఇలా చేసుకొని పిండిపై మూత పెట్టుకొని ఒక ముద్ద తీసుకొని ఒక ఫ్లోర్ వేసి పరాటాలు చేసుకోవాలి. ఇలా మామూలుగా గోధుమ పిండితో ఎలా చేస్తారో ఆ మాదిరిగానే ఈ పరాటాలను కూడా చేసుకోవచ్చు. కానీ గోధుమ పిండి కంటే రా ఓట్స్ పిండిలో చాలా లాభాలు ఉంటాయి. 10% ఫైబర్ ఉంది, గ్లూటెన్ ఫ్రీ, లో గ్లైసెమిక్ ఇండెక్స్ మరియు రిచ్ ఇన్ యాంటాక్సిడెంట్స్. అందువల్ల ఇది షుగర్ లెవెల్స్, బీపీ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. కాస్త పిండి వేసి అప్లై చేసి దీనిపై నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని సరిగ్గా మొత్తంగా స్ప్రెడ్ చేసుకోవాలి. పరాటాల్ని కొంతమంది త్రికోణాకారంగా మడుచుకుంటారు. బట్ నేను ఇక్కడ ఇలా మడుస్తున్నాను. చూడండి, ఒకవైపు వేసి మరొక వైపు కూడా క్లోజ్ చేసి చేతికి ఉన్న గీ దానికి అప్లై చేసి, గీ అయినా వేసుకోవచ్చు, నూనె అయినా వేసుకోవచ్చు. మీరు మళ్ళీ కొంచెం పౌడర్ ఫ్లోర్ వేసి ఇప్పుడు వీటిని ఒత్తుకోవాలి. ఇలా చేయటం వల్ల మీకు లేయర్స్ ఎక్కువగా వస్తాయి. సాఫ్ట్గా లేయర్స్గా పరాటా ఉంటుంది. మరీ గట్టిగా నొక్కకుండా కొంచెంగా ప్రెస్ చేస్తూ రోల్ చేయాలి. దీంట్లో హై ఫైబర్ ఉండటం వల్ల ఇది ఇన్క్రెడిబుల్లీ న్యూట్రిషియస్ గ్రెయిన్ మరియు తినటానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. స్టవ్ వెలిగించి ప్యాన్ కానీ స్కిల్లెట్ కానీ పెట్టుకోండి. ఇక్కడ నేను స్కిల్లెట్ యూస్ చేస్తున్నాను. మీరు ప్యాన్ కూడా యూస్ చేయొచ్చు. పరాటా కాలుస్తున్నప్పుడు డైరెక్ట్గా పరాటా వేయకూడదు. కొంచెం నూనె కానీ నెయ్యి కానీ ప్యాన్పై స్ప్రెడ్ చేసి పరాటా వేయాలి. పరాటాను 2 వైపులా బాగా కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత నెమ్మదిగా టర్న్ చేసి 2 వైపులా బాగా కాల్చుకోవాలి. మనం పరాటాని ఫోల్డ్ చేసాము కాబట్టి మధ్యలో ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేస్తున్నాం కాబట్టి లేయర్స్గా ఈ పరాటా వస్తుంది. ఇది మనం రెగ్యులర్గా చేసుకునే పరాటానే. గోధుమ పిండితో అందరూ రెగ్యులర్గా చేసే పరాటా. ఈ స్కిల్లెట్లో బేస్ చాలా మందంగా ఉండటం వల్ల మీకు చపాతీ కానీ ఏ పరాటా కానీ తొందరగా మాడిపోదు. పైగా బాగా కుక్ అవుతుంది. ఈ చపాతీ
గ్లూటెన్ ఫ్రీ అవ్వటం వల్ల ఎల్డర్లీ పీపుల్కి చాలా సౌఖ్యంగా ఉంటుంది. ఇది చాలా యూస్ఫుల్. వాళ్ళకి ఎల్డర్లీ పీపుల్ జనరల్లీ సఫర్ అవుతారు కాన్స్టిపేషన్తోని. వాళ్ళకి హై ఫైబరు గ్లూటెన్ ఫ్రీ ప్రోడక్ట్స్తో వాళ్ళకి ఇబ్బందిగా ఉండదు. ఈ పరాటాని మనము ప్లేట్లోకి తీసుకుందాం. రెండు వైపులా మనం రోస్ట్ చేసాము. చూడండి, బాగా రోస్ట్ అయింది. పరాటాస్ ఆర్ వెరీ సాఫ్ట్. యూ ట్రై దిస్ రా ఓట్స్ ఫ్లోర్. మీరు తప్పకుండా ట్రై చేసి హెల్త్ కాపాడుకోండి. వెరీ టేస్టీ చపాతీస్. మేక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ బీ హెల్దీ. హెల్తీ మ్యాజిక్ ఫుడ్స్ వారి ప్రోడక్ట్స్ వెబ్సైట్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మెసేజ్ చేసి పొందవచ్చు. ఆన్లైన్లో త్రూఅవుట్ ఇండియా అవైలబుల్గా ఉంటాయి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది.